క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారా? దేవుని కృప, దేవుని కనికరాన్ని బట్టి ఆయన రెక్కల చాటున గతించిన కాలమంతా మనల్ని కాపాడి సజీవులుగా ఉంచి ఈ మంచి సమయాన్ని దేవుడు మనకి అనుగ్రహించినందులకై ప్రభువును మనం ఎంతైనా స్తుతించదగిన వారమే. ప్రియులారా, మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు మనం తెరుద్దాము. పరిశుద్ధ గ్రంథములు మనం తెరచి భక్తుడైన పేతురు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, పేతురు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 13 నుండి 21 వరకు మనం మార్చి చదువుకుందాం. గమనించండి. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చేవాడు. మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంతకాలము భయముతో గడుపుడి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా దోషము నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నిత్యము దూతల చేత పరిశుద్ధుడని కొనియాడబడుచున్న మా గొప్ప దేవ, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు. ప్రభువా, ఈ ఉదయకాలం మరలా మీ పాద సన్నిధికి మేము వస్తున్నాం. ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే వందనాలు. ఇప్పటి వరకు పాటలు పాడి నీ నామాన్ని స్తుతించి కొనియాడే కృపను, భాగ్యాన్ని ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు. కొద్ది నిమిషాలు నీ ప్రజలతో నీ వాక్యమును పంచుకుంటూ ఉండగా తండ్రి, బలహీనుడనైన అజ్ఞానినైన నన్ను మీరు బలపరచండి. మీ జ్ఞానం నాకు అనుగ్రహించండి. దేవా, నా సొంత మాటలు మాట్లాడక నన్ను అదుపులో ఉంచి దేవా, నీ ఆత్మ ప్రేరేపణతోనే నేను నడిపించబడి నీ వాక్యమును అందించినట్లుగా నన్ను మీరు బలపరచమని ప్రభువా, నీ ప్రజలకు దీవెనకరంగా వాడుకుని మహిమయు ఘనతయు ప్రభావమును మీరే పొందుకొనమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట మిక్కిలి వినయముతో అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, గతించిన వారం మనం పరిశుద్ధమైన జీవితమును గురించి
మాట్లాడుకోవడానికి ప్రభు సహాయం చేశారు. క్రైస్తవ జీవితంలో మనం జీవిస్తూ ఉండగా పాడైపోయిన లోకంలో పరిశుద్ధులుగా జీవించడం ఎలా అనే ఒక అంశాన్ని మనం గతించిన వారు నేర్చుకున్నాం. మనం రక్షించబడిన తరువాత దేవుడు మనలను ఈ లోకంలోనే ఉంచారు. ఈ లోకంలో మనం ఉంటూనే మనం పరిశుద్ధతను కాపాడుకొని పరిశుద్ధతలో ఎదగాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఆ ఉద్దేశంలో మనం ఎల్లప్పుడూ కొనసాగాలని, ఆ పరిశుద్ధతలో మనం ఎప్పుడూ ఎదగాలనేది దేవుని ఉద్దేశం. రేవన్ హిల్ గారు అన్న మాట మనకెప్పుడు జ్ఞాపకం ఉండాలి కదా. ఆయన చెప్పిన ఆ మాట ఏంటో గతించిన వారం చెప్పుకున్నాం. దేవుడు చేసే అత్యద్భుతమైన పని ఏమిటంటే, పరిశుద్ధత లేని ఒక వ్యక్తిని లేక పాపిష్టి వ్యక్తిని పాపిష్టి లోకములో నుండి తీసి అతనిని పరిశుద్ధపరిచి మరలా పాపిష్టి లోకములోనే ఉంచి తనను పరిశుద్ధుడిగా కాపాడడమే అనేది దేవుడు చేసే అత్యద్భుతమైన కార్యం. అయితే అది మన జీవితంలో నిరంతరం జరగాల్సిన ప్రక్రియ. అది ఎప్పుడూ జరగాలి. ఎందుకంటే మనం పరిశుద్ధత లేకుండా లేక పరిశుద్ధతను కోల్పోవడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే మన శత్రువులు అపవాది, అలాగే లోకము, అలాగే మన శరీరమే మనకి శత్రువుగా తయారై మనలను పరిశుద్ధతను కోల్పోయేలా చేయడానికి ఎప్పుడూ ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. అయితే వాటిని మనం ఎప్పుడూ కూడా ఎదుర్కొంటూ వాటిని మనం జయిస్తూ పరిశుద్ధతలో కొనసాగాలి అనేది దేవుని ఉద్దేశం. కానీ ఒక్క మాట ఏంటంటే, మన మీద మనం ఆధారపడి బ్రతకలేం, కానీ దేవుడే మనకు సహాయం చేస్తారు. మనం పరిశుద్ధంగా బ్రతకాలి అనే ఆశతో, ఆకాంక్షతో మనం ఉన్నప్పుడు ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తారు? తృప్తిపరుస్తారు. కానీ విచిత్రం ఏంటంటే మనకు అలాంటి ఆశలు ఉండవు. మన ఆశలు వేరు, మన ఆశయాలు వేరు. మన ఆశలు ఆశయాలు సరిగా ఉంటే దేవుడు వాటిని తప్పక నెరవేరుస్తాడు. కాబట్టి మనం ఈ పరిశుద్ధతలో కొనసాగడం కొరకు ప్రియులారా మనం బలమైన నిజమైన ఆశ కలిగి ఉండాలి. నేను కొన్ని ఉపోద్ఘాతంగా కొన్ని మాటలు చెప్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో ఇలా ఉంది: అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. మనం పరిశుద్ధులుగా ఎందుకు ఉండాలి అనంటే, మనం పరిశుద్ధతే లేకపోతే మనం ప్రభువుని చూడలేం. దీనిని ఇంకో మాటగా కూడా చెప్పుకోవచ్చు. అంటే పరిశుద్ధత లేకపోతే మనం ప్రభు దగ్గరికి వెళ్ళలేం, పరలోకానికి వెళ్ళలేం. పరిశుద్ధత ఉంటేనే మనం ప్రభువుని చూడగలం. అందుకే అన్నాడు, పరిశుద్ధత కలుగునటకు ప్రయత్నించుడని ఉంది. బాబ్ క్రో గారు పవిత్ర గ్రంథంలో పరిశుద్ధంగా జీవించటానికి తీవ్ర ప్రయత్నం చేయండి అన్నాడు. తీవ్రమైన ప్రయత్నం. ఏదన్నా విషయంలో మనం తీవ్రంగా ప్రయత్నిస్తే అది జరిగే వరకు కొన్నిసార్లు మనం మొండిగా ఉంటాం. ఇది ఎలాగైనా జరగాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తాం మన జీవితాల్లో. మరి తీవ్రమైన ప్రయత్నం పరిశుద్ధంగా బ్రతకడం కోసం ఉంటుందా? మనకి ఉండదు. అందుకే ప్రకాష్ గారు ఎలా అంటారు, క్రైస్తవులట పరిశుభ్రంగా ఉండడానికి ఇష్టపడతారు కానీ పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడరంట. పరిశుభ్రంగా ఉండడానికి చేసే ప్రయత్నాలు పరిశుద్ధంగా ఉండడానికి చెయ్యమట. మనం పరిశుభ్రంగా ఉండడానికి మంచి బట్టలు కొనుక్కుంటాం, మంచి వస్తువులు కొనుక్కుంటాం, ఎంతైనా ఖర్చు పెడతాం. కానీ పరిశుద్ధంగా ఉండడం కోసం ఏమీ ఖర్చు పెట్టడానికి కూడా గుండె బరువు అయిపోద్ది. ఆయన చెప్తారు,
పరిశుద్ధతలో ఎదగడం కొరకు అవసరమైన పనిముట్లు అనగా దేవుడు మనతో మాట్లాడే వాక్యం, బైబిల్ గ్రంథం కొనడానికి బైబిల్ కోసం కూడా బేరాలు ఆడతారు. తర్వాత పుస్తకాలు కొనడానికి లేక ఆధ్యాత్మికంగా ఎదిగేవి కొనడానికి మనకెందుకో మనసు రాదు. ఎందుకంటే మనకు ఆశ లేదు. పరిశుద్ధతలో ఎదగడానికి మనకు ఆశ ఉంటే ఆ పరిశుద్ధత కొరకు మనం ఎంతైనా ప్రయాసపడతాం. ఎట్ ఎనీ కాస్ట్ ఎంతైనా ప్రయాసపడతాం. కానీ ఈ రోజుల్లో మనకు అలాంటి తీవ్రమైన ప్రయత్నం ఉందా అనేది మనం ఎప్పుడు గమనించాలి. అందుకే కదా మత్తయి సువార్త 5:8 అంటాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారు? దేవుణ్ణి చూస్తారు. అంటే మనం పరిశుద్ధతలో ఎదుగుతూ మన హృదయాన్ని శుద్ధిగా కాపాడుకుంటే ఎవరిని చూస్తాం? దేవుణ్ణి చూస్తాం. ఒకవేళ కాపాడుకోకపోతే దేవుణ్ణి చూడలేం. అందుకే మనం పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నించాలి. తీవ్రమైన ప్రయత్నం, ఒక రాడికల్ తీవ్రమైన ప్రయత్నం ఉండాలి, తీవ్రమైన ఆశ ఉండాలి మనకి. ప్రభువా, నేను ఈ లోకంలో ఎన్నాళ్ళు జీవించినా నేను పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రతలో ఎదగాలి అనే ఆశ మనకు ఉండాలి. ఇంకో మాట కూడా చెప్పాలంటే పరిశుద్ధంగా జీవించటం అనేది మనకి ఒక నినాదం అవ్వాలి. అదొక నినాదం అయిపోవాలి మనకి. ప్రతి దినం ప్రతి క్షణం కూడా పరిశుద్ధంగా జీవించటం అనేది మనకొక నినాదం అవ్వాలి. సరే, అయితే మరొక మాట కూడా మనం చూద్దాం. లేవియకాండము 20వ అధ్యాయం. ఇవన్నీ ఉపోద్ఘాతంగా చెప్తున్నాను నేను. లేవియకాండం 20వ అధ్యాయం 26వ వచనం చూడండి. 20వ అధ్యాయం 26వ వచనంలో మొదటి మాట ఎలా ఉందో చూడండి. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవా అను నేను పరిశుద్ధుడను అన్నాడు. అక్కడ మీ దగ్గర ఏదైనా పెన్ కానీ పెన్సిల్ కానీ ఉంటే మీరు నాకు పరిశుద్ధులై ఉండవలన అనే దగ్గర అండర్లైన్ చేసుకోండి. అంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. ఎవరికి పరిశుద్ధంగా ఉండాలి? మనుషుల ముందు ఉండొచ్చు. ఎలా ఉండొచ్చు అని అంటే, మన హృదయంలో ఎంత పాపం ఉన్నా, మనం రహస్యంగా ఎంత దారుణంగా జీవించినా, ఎవరికీ తెలియకుండా ఎంత దారుణమైన పనులు మనం చేసినా, మనుషుల ముందు మాత్రం పరిశుద్ధులు అనే ట్యాగ్ వేసుకుని మనం తిరగచ్చు. ఇది సాధ్యమా? అసాధ్యమా? సాధ్యం. చాలా సులువైన పని. ఎందుకంటే క్రైస్తవులుగా మనకు నటించడం అనేది వెన్నతో పెట్టిన విద్య. అది మనకు ఒకరు నేర్పించక్కర్లా. అయితే మనం మనుషులకి కాదు, ఎవరికి పరిశుద్ధత అంటే దేవునికి పరిశుద్ధులుగా ఉండడం అనేది అది చాలా ఆలోచించవలసిన మాట. ఎందుకంటే మనం మనుషుల్ని మాయ చేయగలం కానీ దేవుని చేయలేంగా. ఎందుకంటే మనం చేసే ప్రతిదీ ఆయనకి తెలుసు. దావీదు అంటాడు, నేను కూర్చుండట నీకు తెలియను, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టకముందే నా తలంపు కూడా ఆయన ఎరుగును. కాబట్టి మనం దేవుని ఎదుట పరిశుద్ధత ఉండాలి. ఓ మాట మనం చెప్పుకుంటే, మనం దేవుని ఎదుట పరిశుద్ధులుగా ఉంటే మనుషుల ఎదుట కూడా పరిశుద్ధులుగా ఉండగలం. మనం మనుషుల ఎదుట మాత్రమే పరిశుద్ధులుగా ఉంటే దేవుని ఎదుట ఉండలేం. మనకు ముందు మనుషుల ముందు కాదు, ఎవరి ముందు? దేవుని ముందు. మనకి తెలుసు కదా, పరిసయ్యులు వాళ్ళు ఎవరి ముందు పరిశుద్ధులు? చెప్పండి, ఎవరి ముందు పరిశుద్ధులు? వాళ్ళు మనుషుల ముందు. కానీ దేవుని ముందు పరిశుద్ధులు కాదు. దేవుడు చాలా తీవ్రంగా తిట్టాడు వాళ్ళని, పరిశుద్ధమైన తిట్లు. మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నాడు. కాబట్టి మనం కూడా అలా కాకుండా, ప్రభువా నేను మనుషుల దృష్టిలో కాదు కానీ నీ దృష్టిలో నేను పరిశుద్ధతలో ఎదగాలి అనే ఒక తీవ్రమైన ఆశ మనకుంటే దేవుని ముందు పరిశుద్ధులుగా ఉంటాం, మనుషుల ముందు కూడా పరిశుద్ధులుగానే ఉంటాం.
కొంతమంది నేను దేవుని దృష్టిలో ఉంటే చాలు, మనుషుల దృష్టిలో ఉండక్కర్లేదని చెప్పి మనకు నచ్చిన జీవితం జీవిస్తున్నామంటే అది తప్పుడు జీవితం అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండుటకు తీవ్రమైన ప్రయత్నం చేయాలి. చివరిగా నేను ఈ ఉపోద్ఘాతంలో చివరి మాటగా చెప్పేది ఏంటంటే, పరిశుద్ధత అంటే మనం ఎంత పరిశుద్ధులుగా ఉండాలి, ఎంత పరిశుద్ధులుగా ఉండాలి అని అంటే ఒక్క మాట ఏంటంటే, దేవుడు వారవలేని దానిని మనము ఓర్చుకోలేనంత పరిశుద్ధత ఉండాలి. ఎవరు వారవలేనిది? దేవుడు ఓర్చుకోలేనిది మనం ఓర్చుకోకూడదు. దేవుడు దేన్నైతే అసహించుకుంటాడో మనం కూడా దానిని అసహించుకునే స్థాయికి మనం రాగలిగితే మనము ఆయన ఆశించే పరిశుద్ధతలోకి వెళ్ళినట్టే. దేవుడు దేన్నైతే అసహించుకుంటారో, దేవుడు దేనినైతే వ్యతిరేకిస్తారో, దేవుడు దేన్నైతే ఓర్చుకోలేకుండా ఉంటారో, మనము అవి ఓర్చుకోలేకుండా ఉండగలిగితే మనము దేవుడు ఆశించే పరిశుద్ధతలోనికి రాగలము. కాబట్టి ఆ విధమైన పరిశుద్ధతలో మనం ఎదగాలి. అయితే మనం అలాంటి పరిశుద్ధంగా జీవించడానికి ప్రేరణలు ఏంటి అనేది గత వారం చెప్పుకున్నాం. ఏమిటి మనం పరిశుద్ధంగా ఎందుకు బ్రతకాలి? ప్రేరణలు ఏంటంటే, నెంబర్ 1, మనము దేవుని మహిమను జ్ఞాపకం చేసుకోవాలి. ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? దేవుని మహిమను. ఇప్పుడే మనం పాట పాడుకున్నాం కదా, ఎవరూ సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్య, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగాని ఏమవుదునో నేనేమవుదునో. అంటే అది మనం పొందుకునే మహిమది. దేవుని చూచే ఆ సమయం, మన రక్షకుడైన దేవుణ్ణి చూచిన ఆ సమయం అది ఎంతో గొప్పది, అది ఎంతో ఉన్నతమైనది. మనం అలాంటి వెలుగులో బ్రతకాలి. క్రైస్తవుడు అనేవాడు పరలోకపు వెలుగులో బ్రతకాలి. ఏ వెలుగులో? పరలోకపు వెలుగులో. నేను ఏదో ఒక దినాన నా ప్రభువుని చూడాలి. ఇలాంటి ఆశ మనకు ఉన్నప్పుడు, మన చూపు దేవుని మీద ఉన్నప్పుడు, మన చూపు పరలోకం మీద ఉన్నప్పుడు, భూలోకములో ఉన్న అపవిత్రత వైపు మన మనసు వెళ్ళమంటే వెళ్తుందా? వెళ్ళదు. వెళుతుందంటే అర్థం ఏంటంటే మనం పైకి సరిగా చూడడం లేదని అర్థం, దేవుని వైపు సరిగా చూడడం లేదని అర్థం. కాబట్టి మొదటి ప్రేరణ ఏంటంటే, దేవుని మహిమను మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధులుగా మనము జీవించగలం. రెండవది ఏంటంటే ప్రేరణ, ఆయన పరిశుద్ధుడు. దేవుని పరిశుద్ధతను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమవుతుందా? నా వైపు చూస్తున్నారా? దేవుని పరిశుద్ధతను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చెప్పారు కదా, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అన్నాడు. మనందరికీ తెలుసు, గత వారం జ్ఞాపకం చేసుకున్నట్టే ఉన్నాం. యెషయా భక్తుడు ఆయన మందిరంలో దేవుని మహిమను ఆయన చూచాడు. ఆ దర్శనాన్ని ఆయన చూసినప్పుడు దేవుడు సింహాసనం మీద ఉన్నారు, దేవదూతలు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు 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 అని చెప్పి మానక వారు స్తోత్రగానాలు చేస్తున్న ఆ సందర్భాన్ని యెషయా చూసినప్పుడు, అప్పటి వరకు మనుషుల వైపు చూసి ఆయన చాలా గద్దిస్తూ మాట్లాడాడు ఆ ముందు అధ్యాయాల్లో. కానీ అక్కడ అంటాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని అంటాడు. అంటే దేవుని పరిశుద్ధతను మనం ఎప్పుడైతే చూస్తామో, మనలో ఉన్న అపరిశుద్ధమైన జీవితాన్ని కూడా మనం చూసి దాని నుంచి విడుదలను పొందుకోవాలి అనే ఆశ మనకి ఉంటుంది. ఎప్పుడు వస్తుంది ఈ ఆశ అంటే, మనం ఎవరి పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకోవాలి? దేవుని. సాధారణంగా మన పరిశుద్ధతను ఎవరితో పోల్చుకుంటామంటే వ్యక్తులతో పోల్చుకుంటాం. అంటే మన చుట్టూరు ఎవరైతే ఉన్నారో, నేను వీళ్ళకంటే బాగున్నాను కదా అనుకుంటాం. కానీ దేవునితో పోల్చుకుంటే అసలు ఎప్పుడూ మనకి కొమ్ములు రావు. ఎప్పుడూ మనం గర్వించం నేను వీళ్ళకంటే బాగున్నానని. కాబట్టి ఆయన పరిశుద్ధతను ఎప్పుడూ మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎంత పరిశుద్ధుడో మనకు అర్థం కావాలి. నేను ఉదాహరణగా మీకు చెప్తున్నాను. గత వారంలో నేను చూసిన ఒక చిన్న మెసేజ్ క్లిప్లో నేను నేర్చుకున్న విషయం ఇది. మనందరికీ తెలుసు, మోషే ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన పలకలను, ఆయన ఆజ్ఞలను తీసుకొస్తారు కదా, దేవునితో కొన్ని దినాలు మాట్లాడతారు.
అయితే అప్పటికే మోషే దేవుని ద్వారా ఎన్నో అద్భుతాలు చూశాడు ఆయన. మొదటిగా చూస్తే దేవుడు పిలుచుకున్నాడు కదా మోషేని. అప్పుడు ఆ మండుచున్న పొదలో నుంచి దేవుడు మాట్లాడడాన్ని మనం చూస్తాం. ఆ అద్భుతాన్ని మోషే చూశాడు. తర్వాత ఐగుప్తు దేశంలో వచ్చిన 10 తెగుల్లో కూడా మోషే చూశాడు. తర్వాత ఎర్ర సముద్రం పాయలుగా అవ్వడం మోషే చూశాడు. కానీ అక్కడికి ఆయనకి మనసు తీరలేదు. నిర్గమకాండం 33 అంటాడు ఆయన, ప్రభువా నీ మహిమను నాకు చూపించవా అని అడుగుతాడు. విచిత్రం ఏంటంటే మోషే అడిగిన దీనిని దేవుడు ధిక్కరించాడు. అంటే పూర్తిగా ధిక్కరించలేదు, కానీ ఆయన అన్నాడు, మోషే నీవు నన్ను చూడలేవు అని చెప్తూ, నువ్వు ఒక బండ సందులోనికి వెళ్ళి నువ్వు అక్కడ ఉండు, నీవు నా వెనక భాగాన్నే చూడగలవు, నా ముందు భాగాన్ని నువ్వు చూడలేవు అని చెప్పినప్పుడు అక్కడ చిన్న గ్లిమ్స్, అంటే అకస్మాత్తుగా ఆయన దాటి అలా వెళ్ళిపోయేటప్పుడు మోషే ఆయన వెనుక పార్శ్వాన్ని మాత్రమే చూడగలడు. అదైనా ఎక్కువసేపు కాదు, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటారు. క్షణమాత్రంలో ఆ మహిమ దాటి వెళ్ళేసరికి మోషే చూస్తాడు. తర్వాత మాట్లాడిన తర్వాత 34వ అధ్యాయం చివర్లో ఆయన కొండ కిందకు వచ్చేసరికి మోషే ముఖాన్ని ఆ ఇశ్రాయేలు ప్రజలు చూడలేక మోషే దగ్గరికి వెళ్ళడానికి భయపడతారంట. ఊహించండి ఒకసారి, దేవుని మహిమను పూర్తిగా కాదు, కొంచెమే చూశాడు, కొంచెం సేపే చూశాడు, కొన్ని క్షణాలు మాత్రమే చూశాడు. అలాంటి మహిమ చూసిన మోషే ముఖాన్ని చూడడానికి ప్రజలు భయపడ్డారంటే ఆయన ఎంత పరిశుద్ధుడో, ఎంత మహిమ కలిగిన వాడో మనకు అర్థం కావాలి. నా పాయింట్ మీకు అర్థమైందా? మోషే పూర్తిగా చూడలేదు, కొంచెమే చూశాడు. కొద్ది నిమిషాలు కాదు, క్షణాలు మాత్రం చూశాడు. అది చూసి కిందకు వచ్చేసరికి మోషే ముఖాన్ని ఇశ్రాయేలు ప్రజలు చూడలేక భయపడిపోయారంట మోషే దగ్గరికి వెళ్ళడానికి. చివరికి ఆయన వేసుకొని మాట్లాడాల్సిన పరిస్థితులు వచ్చినాయి. ఇది ఎందుకు జ్ఞాపకం చేశానంటే మనకు అర్థం కావాలి అసలు మన దేవుడు ఎంత పరిశుద్ధుడు. ఆయనంత మహిమ కలిగిన వాడు పరిశుద్ధుడై ఉన్నప్పుడు మనం అపరిశుద్ధమైన పనులు చేయడానికి ఖచ్చితంగా భయపడతాం. కాబట్టి ఇది మనకు రెండో ప్రేరణ ఏమిటంటే మన దేవుడు ఎవరండి? పరిశుద్ధుడు. తర్వాత మూడో ప్రేరణ ఏంటంటే వాక్యం. దేవుని వాక్యమే మనకెప్పుడూ జ్ఞాపకం ఉండాలి. దేవుని వాక్యం ఒకటి, దేవుని మహిమను జ్ఞాపకం ఉంచుకోవాలి. రెండోది, దేవుని యొక్క పరిశుద్ధతను జ్ఞాపకం ఉంచుకోవాలి. మూడోదిగా చెప్పండి, దేవుని వాక్యం జ్ఞాపకం ఉండాలి. దేవుని వాక్యం అదే మనకి అపవాది నుంచి వచ్చే శోధనలు ఎదిరించడానికి అదే ఏంటి మనకి? అది ఆత్మ ఖడ్గం. అది దేవుని వాక్యాన్ని మనం ఖడ్గముగా వాడాలి. యేసు ప్రభువు కూడా ఆయన శోధించబడినప్పుడు దేన్ని వాడారు? ఆయన వాక్యాన్నే వాడారు. అపవాది అడిగిన 3 శోధనలకి ప్రియులారా యేసు ప్రభు 3 సార్లు ఆయన వాక్యాన్నే వ్రాయబడి ఉన్నది అని మాట్లాడారు. మనం కూడా అలా వాక్యాన్ని మనము ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ఈ 3 ప్రేరణలు మనకి ప్రేరేపణగా ఉండాలి. ఆ ప్రేరేపణే మన పరిశుద్ధ జీవితానికి పురుకొల్పాలి అనే విషయాన్ని మనం గత వారం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియులారా ఈ దినం మరొక 2 విషయాలు నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. మొదటి పేతురు, మరలా మనం చదివిన భాగం దగ్గరికి వద్దాం. మీ బైబిల్లో థ్రెడ్ ఉంటుంది, అది మీరు ఈ భాగంలో ఉంచి పెట్టుకోండి. మనం వేరు వేరు చోట్లకి వెళ్ళి మరలా ఇక్కడికి వస్తాం. చూడండి, మొదటి పేతురు 1వ అధ్యాయం 17వ వచనం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. 4వ మాట ఏంటంటే మనం పరిశుద్ధంగా జీవించడానికి 4వ మాట మనము దేవుని తీర్పును జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని తీర్పును జ్ఞాపకం ఉంచుకోవాలి. రిమెంబర్ గాడ్స్ జడ్జిమెంట్. దేవుని తీర్పును మనం జ్ఞాపకం చేసుకోవాలి. సరే, జాగ్రత్త వినండి. దేవుని పిల్లలుగా మనం ఆయన ఏమని పిలుస్తున్నాం? దేవుణ్ణి ఓ యెహోవా, ఓ యేసు ప్రభువా అంటున్నామా? ఏమంటున్నాం మనం?
తండ్రి. యేసు ప్రభు నేర్పించిన ప్రార్థన ఏంటి? పరలోకమందున్న మా తండ్రి. అంటే ఎవరైతే రక్షించబడి దేవుని నిజంగా తెలుసుకుని మారు మనసు పొందిన వ్యక్తి ఏమని ప్రార్థించగలడు మనస్ఫూర్తిగా అంటే పరలోకమందున్న నా తండ్రి అని ప్రార్థిస్తాడు. సరే, మనం తండ్రిగా పిలిచే దేవుడు ఆయన పరిశుద్ధుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన ప్రేమ కలిగినవాడు, దయ కలిగినవాడు. అదే విధంగా ఆయన సత్యవంతుడు, న్యాయవంతుడు, తీర్పు తీర్చేవాడు కూడా. చాలామంది దేవునిలో ఒకవైపే చూస్తాం, మనం ఒకవైపే చూస్తాం, రెండో వైపు చూడం. ఏమిటా ఒకవైపు అంటే దేవుడు ప్రేమ కలిగినవాడండి, దేవుడు దయ కలిగిన వాడండి, దేవుడు అత్యంత కృప కలిగిన వాడు. అదంతా సత్యమే, వాస్తవమే. కానీ దేవుడు ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, అది నిజమే, అది వాస్తవమే. ఆయన ప్రేమ ఉంది కాబట్టి మనం రక్షించబడ్డాం కదా. అయితే అట్ ద సేమ్ టైం ఆయన న్యాయవంతుడు, ఆయన తీర్పు తీర్చేవాడు. మనం చేసే ప్రతి క్రియలకు ఆయన లెక్క అడుగుతాడు అనే భయం మనకి ఉండాలి క్రైస్తవులుగా. అదే మాట చెప్తున్నాడు ఈయన. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి, తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు. మనం తండ్రి అని పిలిచే ప్రతిసారి ఆయన మనల్ని చూసినప్పుడు మనం ఎలా కనిపించాలి? ఆయనకి నా తండ్రి అని మనం పిలుస్తున్నాం కదా, మనం ఆయనకి ఎలా కనిపించాలి? ప్రభువా, నేను నీ కుమారుణ్ణే, నేను నీ కుమార్తెనే. అంటే ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా ఆ లక్షణాలు మనలో ఆయనకి కనిపించాలి. విచిత్రం ఏంటి? మనం పిలిచేటప్పుడు తండ్రి అని పిలుస్తున్నాం, కానీ మనం ఆయనకి పిల్లలుగా కనిపించట్లేదు. చాలా సందర్భాల్లో మనం ఆయన పిల్లలుగా కనిపించం, మనం అపవాది పిల్లలుగా కనిపిస్తున్నాం. ఎందుకంటే మన క్రియలు అలా ఉన్నాయి కాబట్టి. మన క్రియలు సరిగా ఉన్నప్పుడు తండ్రి అని మనం పిలిచినప్పుడు ఆయన కూడా నా కుమారుడా ఏంటి చెప్పు అంటాడు. ఊహించండి ఒకసారి. మన పరిశుద్ధతను కాపాడుకుంటూ తండ్రి అని మనం పిలిచినప్పుడు ఆయన నా కుమారుడా, నా కుమార్తె అనే లక్షణాలు మనలో ఆయన చూడగలిగితే అది ఎంత గొప్పదో కదా. కాబట్టి మన క్రియలను ఆయన ఖచ్చితంగా పరిశీలన చేస్తాడు. జాగ్రత్త వినండి. మనం రక్షించబడ్డానికి క్రియలు అవసరం లేదు. మనం రక్షించబడ్డానికి క్రియలు అక్కర్లేదు. ఏముంది మనకి? విశ్వాసం ఉంది. విశ్వాసముతో ప్రార్థిస్తే చాలు, దేవుడు మన పాపములను క్షమించి నూతన జీవితం ఇస్తాడు. అయితే రక్షించబడిన తర్వాత ఏముండాలి? మనలో సత్క్రియలు ఉండాలి. ఇదే విషయాన్ని తీతు పత్రికలో అంటాడు కదా. తీయండి, తీతుకు వ్రాసిన పత్రిక తీయండి. బైబిల్ గ్రంథంలో 2 తిమోతి తర్వాత ఉంటుంది, పేజీ నెంబర్ 198. తీతుకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి, చదువుతున్నాను. 12 నుంచి 14 వచనాలు త్వరగా చదువుతున్నాను చూడండి. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్త దుర్నీతి నుండి మనలను విమోచించి, చూడండి ఇక్కడ ఏంటది, సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు ఏం చేశాడైనా అర్పించుకున్నాడు. దేవుడు ఎవరి కొరకు ఆయన అర్పించుకున్నాడు అని అంటే సత్క్రియలందు ఆసక్తి గలవారు అన్నాడు. రక్షించబడ్డాం, మనలో సత్క్రియలు ఉండాలి తప్ప దుర్నీతి క్రియలు మనలో ఉండకూడదు. సత్క్రియలు ఉండడానికే ఆయన మనల్ని విమోచించాడు. మరి మన క్రియలు ఎలా ఉన్నాయి? యేసుప్రభు అదే కదా ఆయన చెప్తాడు. ఏమనంటే మీరు లోకానికి వెలుగులా ఉండండి, లోకానికి ఉప్పులా ఉండండి అని చెప్తూనే మత్తయి సువార్త 5:16 ఆయన ఏమంటారో చూడండి. యేసుప్రభు ఏమంటారో చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి, 16వ వచనం ఇలా ఉంది.
మనుషులు ఏమి చూచి ఏం చూడాలి? మనుషులు మన యొక్క గొప్పతనమా? కాదు కాదు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అన్నాడు. ఈ లోకంలో ఉన్న మనుషులు రక్షించబడిన విశ్వాసలో ఏమి చూడాలి చెప్పండి? సత్క్రియల, దుర్నీతి క్రియల? సత్క్రియలే చూడాలి. ఈ సత్క్రియలు కలిగి మనం జీవిస్తే ప్రియులారా మనము దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చగలం. సత్క్రియలు చేయకపోతే మన క్రియలకు ఏదో ఒక రోజున మనం ప్రతిఫలాన్ని పొందుకుంటాము. దేవుడు మనల్ని తీర్పు తీరుస్తారు. రోమాపత్రిక తీయండి. రోమాపత్రిక 14వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. చూడండి ఏముందో. రోమాపత్రిక 14వ అధ్యాయం 10వ వచనం. 14:10. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా. చూడండి అక్కడ ఆయన ఏమంటున్నాడో, మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుం. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించునని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక జాగ్రత్త. చూడండి, మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి ఏం చెప్పాలి? లెక్క అప్పగింపవలెను. ఒకసారి నా వైపు చూడండి. ఇది పాపుల తీర్పు కాదు, ఇది దేవుని పిల్లల తీర్పు. ఒకసారి నా వైపు చూస్తున్నారు అందరూ? ఇది పాపుల తీర్పు కాదు, ఇది ఎవరి తీర్పు? ఇది దేవుని పిల్లలు, ఫ్యామిలీ జడ్జిమెంట్. ఇది రక్షించబడని వాళ్ళకి తీర్పు ఉంటుంది, అది వేరే విషయం. అది కాదు ఇక్కడ ఉన్నది. ఇది రక్షించబడిన వారికి దేవుడు తీర్చే తీర్పు. ఏంటి తీర్పు అంటే, మన జీవితం రక్షించబడిన తర్వాత మన క్రియలను బట్టి ఆయన ప్రతిఫలం ఇవ్వడానికి తీర్పు తీరుస్తాడు. మనం రక్షించబడిపోయాం కదా, తీర్పులోంచి ఇది ఇంకా నేను పక్క వెళ్ళిపోయాను అనడానికి లేదు ఇక్కడ. రక్షించబడిన మనమైన ఒకానొక రోజున మనం జీవించిన జీవితం బట్టి ఎవరి ముందు నుంచోవాలి? ఒంటరిగా దేవుని ముందు నుంచోవాలి. మనం ఎప్పుడైతే అలా నుంచుంటామో ఆయన మన క్రియలను బట్టి మనకు ప్రతిఫలం ఇస్తాడు. కొంచెం భయంగా ఉంది. ఆ పిక్చర్ జ్ఞాపకం రావాలి మనకి. ఎక్కడైతే మన తరఫున మాట్లాడడానికి ఎవరైనా ఉంటారు, ఒకవేళ మీ తరఫున మాట్లాడిన నేను ఉంటాను, నా తరఫు మాట్లాడిన నా దైవజనులు ఉంటారు ఇక్కడ. కానీ అక్కడ అలా లేదు. ఇంకో మాట కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి ఏముందో. 9-10. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించున్నాము అని పౌలు చెప్తున్నాడు. 10వ వచనం చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చెప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలియును. ఇక్కడ తాను జరిగించిన ఉంది కదా, అక్కడ తాను అనే చోట నేను అని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకనగా నేను జరిగించిన క్రియల చెప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు నేను పొందునట్లు నేను క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. జాగ్రత్తగా వినండి. మన క్రియలు చూస్తున్నారా? మన క్రియలు మంచివైనా చెడ్డవైనా మనము ఏదో ఒక దినాన్న దేహముతో జరిగించిన వాటి ఫలమును మనం పొందుకోవడానికి మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. నిలబడినప్పుడు మన క్రియలు మంచిగా ఉంటే, మనం ఇంతకుముందు చదువుకున్నాం కదా, సత్క్రియలందు ఆసక్తి కలిగి మనము దేవునికి లోబడుతూ సత్క్రియల ద్వారా దేవుని మహింపరిచే జీవితం ఈ లోకంలో మనం జీవిస్తే దేవుడు మన సత్క్రియలను బట్టి మనకి ఏమిస్తాడు? బహుమానాలు ఇస్తాడు. ఆయన రివార్డ్స్ ఇస్తాడు, మనకి బహుమానాలు ఇస్తాడు. కాబట్టి ఆ బహుమానాలను మనం పోగొట్టుకోకూడదు.
బహుమానాలను మనం పోగొట్టుకోకూడదు. దేవుడిచ్చే ఫలమును మనం పోగొట్టుకోకుండా మనము ఈ లోకంలో మంచి క్రియలతో దేవుని పరిశుద్ధతలో ముందుకు సాగాలి. తర్వాత ఆయన ఇంకో మాట అన్నాడు కదా, 1 పేతురులో పక్షపాతము లేకుండానుంది. 17వ వచనంలో ఉంది కదా, ఏమి లేకుండా అయినా పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి. మన దేవుడికి ఏమి లేదంట, ఆయనకి పక్షపాతం లేదు. ద్వితోపదేశకాండం 10:17లో ఉంటుంది, ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టాడు, ఆయన లంచం పుచ్చుకోడు. అంటే ఆయన జడ్జిమెంట్స్ ఎలా ఉంటాయంటే నిష్పక్షపాతంగా ఉంటుంది. రోమపత్రిక 2:11లో ఆయన యందు ఏ పక్షపాతమును లేదు. ఆయన న్యాయవంతుడే. ఆయన తీర్పు తీర్చేటప్పుడు న్యాయంగానే తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఎప్పుడు అనుకోకండి దేవుడు నా పట్ల కొంచెం ఫేవర్గా ఉంటాడు అని ఎప్పుడు అనుకోకూడదు. ఆయన న్యాయవంతుడు, పక్షపాతం లేనివాడు, మన క్రియలను బట్టి తీర్పు తీర్చేవాడు. కాబట్టి మనం ఇలా అనుకుంటాం, ఏమనంటే నేను ఎన్నాళ్ళ నుంచో విధేయుడుగానే ఉంటున్నాను కదా, విధేయురాలుగానే ఉంటున్నాను కదా, ఈ కొద్దిసేపు అవిధేయురాలుగా ఉంటే ఏం కాదులే అనుకోకూడదు. మనం వారన్ వీర్స్బీ గారు అంటారు, ఇయర్స్ ఆఫ్ ఒబీడియన్స్ కెనాట్ పర్చేజ్ హవర్ ఆఫ్ డిజొబీడియన్స్ అంటాడు. ఎన్నో సంవత్సరాల విధేయత 1 గంట అవిధేయతను కొనలేదు. ఎన్నో సంవత్సరాలు విధేయంగానే ఉన్నానని చెప్పి నీవు నిర్లక్ష్యంగా అవిధేయుడిగా ఉండకూడదు కొంతసేపు అయినా. ఎందుకంటే అది ఎవరి దృష్టిలో తీవ్రమైంది? దేవుని దృష్టిలో. నేను ఎలా అంటాను, దేవుణ్ణి ఎరగని వారు తప్పు చేస్తే ఒకటి, దేవుణ్ణి ఎరిగిన వారు తప్పు చేస్తే అది దేవుని దృష్టిలో చాలా దారుణమైంది. మనకి దావీదు బాగా తెలుసు కదా, దేవుణ్ణి ఎరగనివాడు తప్పు చేయడం వేరు, కానీ దేవుణ్ణి ఎరిగిన దావీదు తప్పు చేయడం వేరు. అందుకే దేవుని దృష్టిలో అది తీవ్రమైన పాపంగా కనిపించింది. కాబట్టి మనం ఎప్పుడూ అనుకోవద్దు, దేవుని తీర్పును మనం జ్ఞాపకం ఉంచుకుందాం. నేను జీవించే ఈ జీవితానికి నా క్రియలను బట్టి నా దేవుడు నాకు తీర్పు తీరుస్తాడు. ఆయన ముందు నేను నిలబడినప్పుడు, నా క్రియలను బట్టి ఆయన తీర్పు తీర్చినప్పుడు నేను సత్క్రియల ద్వారా ఆయన ఇచ్చే బహుమానాలు పొందుకోవాలి తప్ప దుర్నీతి క్రియలు చేసి నా బహుమానాలను నేను కోల్పోకూడదు అనే విషయాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడ నేను ఒక ప్రశ్న జవాబు చెప్పి నేను ముందుకెళ్తాను. ఇప్పుడు దేవుని పిల్లలు తప్పు చేస్తే దేవుడు ఏం చేస్తారు? మరి అక్కడ ప్రతిఫలం పోగొట్టుకోవడం మాత్రమే కాదు, మనం ఈ లోకంలో దేవుని పిల్లలుగా జీవించేటప్పుడు మనం పాపం చేశామనుకోండి, ఆయన తండ్రి అని పిలుస్తున్నాం కదా, మరి తప్పు చేసిన పిల్లల్ని తండ్రి ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. శిక్షించాలి అంటాను నేను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. అందులో దేవుడు తన పిల్లల పట్ల, అనగా తండ్రి తన పిల్లల పట్ల ఎలా వ్యవహరిస్తాడో పౌలు చాలా అద్భుతంగా రాశాడు. ఆయన హెబ్రీ 12:1 నుంచి 13 వచనాల్లో మనం పిల్లలుగా జీవిస్తూ ఆయన్ని తండ్రి అని పిలుస్తూ తప్పు చేశామనుకోండి, శిక్షించాలి. ఆయన శిక్షిస్తాడు. ఏదో ఒక విధంగా తన పిల్లల్ని శిక్షించో, గద్దించో, లేక దేవుని వాక్యం ద్వారా మాట్లాడో మరలా దేవుడు తన దారిలోనికి మనల్ని తెచ్చుకుంటాడు. కానీ దేవుని ద్వారా శిక్షించబడకపోతేనే మనకు ఆశ్చర్యం రావాలి. అరే నేను తప్పు చేస్తున్నాను, పాపం చేస్తున్నాను, దేవునికి నచ్చని పని చేస్తున్నాను, అయినా నాకు ఇంకా దేవుడి నుంచి ఏ శిక్ష రాలేదేంటి? అర్థమవుతున్నాయి నా మాటలు? కాబట్టి మనం ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఆయన్ని తండ్రి అని పిలుస్తున్నాం. అప్పుడు మనం పిల్లలుగా పరిశుద్ధతను కాపాడుకోవాలి అని అంటే మనము ఆయన తీర్పును జ్ఞాపకం చేసుకుందాం. ఆయన క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు అని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన యందు ఏ పక్షపాతము లేదు. తన పిల్లలు తప్పు చేస్తే ఆయన దండించడానికి ఆయన ఎప్పుడు వెనకాడడు. దావీదే మనకు ఉదాహరణ. దావీదుని దేవుడు వెనకాడలేదు దండించడానికి.
ఈ విషయాన్ని మనం గమనించాలి. అక్కడ మరో మాట కూడా అన్నాడు, పక్షపాతం లేకుండా తీర్పు తీర్చు తండ్రి అని అంటూనే ఏమన్నాడు చూడండి, మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడపండి అన్నాడు. ఎవరమంట మనం? చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. పరదేశులం. ఈ పరదేశులు అనే మాట పక్క పేజీలో ఉంది చూడండి. పేతురు అన్నాడు 2:11 ఏమన్నాడు చూడండి, ప్రియులారా మీరెవరు? ఇదే పేతురు పత్రిక 2:11 ఏముందో చూడండి. ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు. మనం పరదేశులం, యాత్రికులం. ఏదో ఒక రోజు ఇక్కడున్న వీసా మనకి ఎక్స్పైర్ అయిపోద్ది, ఇక్కడున్న పాస్పోర్ట్ మనకి ఎక్స్పైర్ అయిపోద్ది, ఇక్కడి నుంచి మనం పైకి వెళ్ళిపోతాం, ఎప్పుడైనా వెళ్ళిపోతాం. కాబట్టి మనం ఏమనుకోవాలంటే, నేను ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్తాను కాబట్టి నేను పరదేశుడిగా ఉండాలి, కాబట్టి నేను ఎందుకు అపరిశుద్ధమైన పనులు చేయాలి, నేనెందుకు పాపం చేయాలి, నేను పరదేశిని కదా, నేను యాత్రికుని కదా, కాబట్టి నేను ప్రతి పాపమును విసర్జించి పరిశుద్ధతలో నేను ఎదగాలి అనే ఆశ మనకి ఎప్పుడూ ఉండాలి. నేను ఇంకో చివరి మాట చెప్తాను. ఇందులో దేవుడు తీర్పు తీరుస్తాడనే భయం ఉండాలని చెప్పుకున్నాం కదా. ఏంటా భయం అంటే, దేవుడు ఏదో చేస్తాడని భయం ఉండకూడదు, కానీ దేవుణ్ణి నేను అగౌరవపరచకూడదనే భయం మనకు ఉండాలి. 1 యోహానులో ఆ మాట ఉంటుంది, ఒకసారి చూడండి. 1 యోహాను 4:18 ఇలా ఉంది చూడండి. ప్రేమలో భయం ఉండదు అన్నాడు ఆయన. ప్రేమలో ఏముండదు? దేవునికి భయపడాలి అంటే ఆయన ఏదో చేస్తాడని భయపడొద్దు, కానీ నేను చేసే ఈ పని వల్ల నా దేవునికి ఏమి రాకూడదు, అగౌరవం రాకూడదు. నేను ఇలా అంటాను, చిన్నపిల్లల భయం కాదు, పెద్దవాళ్ళకు ఉండే భయం ఉండాలి మనకి. పిల్లలు వాళ్ళ అమ్మకి నాన్నగారికి భయపడతారా లేదా? ఎందుకు భయపడతారు చెప్పండి? మా పిల్లలకి నేనంటే చచ్చేంత భయం, తేజుకి షైనికి చాలా భయం. ఎందుకు అంత భయం అంటే, మా నాన్నగారి పేరు అగౌరవపరుస్తున్నామని అనే భయం కాదు. పిల్లలు కదా, వాళ్ళకి అది అర్థం కాదు. వాళ్ళ భయం ఏంటంటే, మా డాడీకి గనక తెలిస్తే ఇంకా నా సంగతి అయిపోయింది. ఇది పిల్లల భయం. కానీ పెద్దోళ్ళ భయం అది కాదు. మనం ఎదిగిన తర్వాత తల్లికి తండ్రికి నచ్చని పని చేసినప్పుడు, అరే నేను ఈ పని చేశానని నా తల్లికి తండ్రికి తెలిస్తే వాళ్ళని నేను అగౌరవపరిచిన వాడిని అవుతాను, వాళ్ళని బాధ పెట్టిన వాడిని అవుతాను. ఇది నిజమైన భయం, ప్రేమతో కూడిన భయం. కాబట్టి మనకి చిన్నపిల్లల భయం ఉండాలా, పెద్దోళ్ళ భయం ఉండాలా? పెద్దవాళ్ళ భయం ఉండాలి. చిన్నపిల్లల భయం ఎవరికి ఉంటుందంటే, దేవుళ్ళు ఎదగలేని వాళ్ళకి ఉంటుంది. వాళ్ళు ప్రార్థన చేస్తారు, ఎందుకంటే ప్రార్థన చేయకుండా రోజును ప్రారంభిస్తే దేవుడు ఏదన్నా చేస్తాడేమోనని. చిన్నపిల్లలు భయంతో బైబిల్ చదువుతారు, ఎందుకంటే బైబిల్ చదవకుండా రోజును ప్రారంభిస్తే ఏదన్నా అయిపోద్దని. చిన్నపిల్లలు లాంటి క్రైస్తవులు ఏం చేస్తారంటే, బయటికి వెళ్ళినా ఏ పని చేసినా ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు. ఎందుకంటే ప్రేమతో కాదు, అది ఏంటది, భయం. అమ్మో ఏదన్నా అయిపోద్దిరా బాబు. ప్రార్థన చేయకుండా మనం రోజు ప్రారంభించిన, బైబిల్ చదవకుండా రోజును ప్రారంభించిన, ప్రార్థన చేయకుండా ఏ పని ప్రారంభించినా ఏదో అయిపోద్దని భయంతో భక్తి చేస్తారు. ఇప్పుడైతే లాక్డౌన్లో ఉన్నాం, కానీ అంతకుముందు చర్చిలు ఓపెన్ అయినప్పుడు కూడా చాలామంది ఎలా వచ్చేవారు చర్చ్ కంటే, ఏదన్నా అయిపోద్దేమో ఈ వారం చర్చికి వెళ్ళబోతే. అస్సలు అలా భయపడొద్దు, అస్సలు భయపడొద్దు. అలాగే దేవుడు ఏదో చేసేస్తాడనే భయం, అది మంచి భయం కాదు, చెడ్డ భయం. చిన్నపిల్లల భయం మనకొద్దు. భయపడదాం, కానీ ఎలా భయపడదాం అంటే, ఆయన నన్ను తీర్పు తీరుస్తాడు ఆయన, కాబట్టి నా క్రియలను ఆయన చూస్తున్నాడు. నేను చేసే ఈ క్రియలు నా దేవుణ్ణి అగౌరవపరచకూడదు, నా దేవుణ్ణి బాధ పెట్టకూడదు, నా తండ్రిని నేను దుఃఖ పెట్టకూడదు అని ప్రేమతో కూడిన భయం మనకుంటే మనం పరిశుద్ధులుగా జీవించగలం. ఇది 4వ ప్రేరేపణ. చివరిగా 5వ ప్రేరణ ఏంటో నేను చెప్పి ముగిస్తాను.
చివరిగా 5వ ప్రేరణ మరలా 1 పేతురులోనికి వద్దాం. 1 పేతురు 1వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను చూడండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకము నగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరెరుగుదురు. చివరి మాట ఏంటంటే, మనము ఈ లోకంలో పరిశుద్ధులుగా జీవించడానికి 5వ ప్రేరణ ఏంటంటే, మనము దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. రిమెంబర్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుడు యేసుక్రీస్తు, ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో మనకి ఎప్పుడూ జ్ఞాపకం ఉండాలి, ఎప్పుడూ మర్చిపోకూడదు. మనం ప్రతి నెల ప్రభు బల్ల ఎందుకు తీసుకుంటాం? ఆయన మరణ పునరుద్ధాలను ఏం చేసుకోవడానికి? జ్ఞాపకం చేసుకోవడానికి. అది ఎప్పుడూ జ్ఞాపకం ఉండాలి మనకి. మనం ఆ ప్రభు బల్ల తీసుకునేది కూడా అందుకే. ఆ రొట్టె, ఆ ద్రాక్షరసం తీసుకునేటప్పుడు నేను ఈరోజు ఇలా విమోచించబడి ఎంత గొప్ప జీవితం జీవిస్తున్నానంటే, నా కొరకు నా ప్రేమ కలిగిన దేవుడు, నా ప్రేమ కలిగిన తండ్రి, నా ప్రేమ కలిగిన యేసుక్రీస్తు నా కొరకు తన శరీరాన్ని ఇచ్చాడు, నా కొరకు తన రక్తాన్ని ఇచ్చాడు, నా కోసం తన ప్రాణాన్ని శిలువలో ఏమి చేశాడు? బలిచ్చాడు అనేది జ్ఞాపకం ఎప్పుడూ ఉండాలి. అందుకే మనం ప్రభు బల తీసుకుంటాం కదా. ఇక్కడ పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు, అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకము నగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డాం. 2 విషయాలు ఇక్కడ చెప్తున్నాడు పేతురు. దేవుని ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఒక 2 విషయాలు చెప్తున్నాడు. ఏంటంటే, ముందుగా వాళ్ళు ఏమై ఉన్నారో జ్ఞాపకం చేశాడు. ఎవరు మీరు? పేతురు చెప్తున్నాడు ఆ పత్రిక చదివే వాళ్ళకి, మీరు ఎవరంటే విమోచింపబడిన వారు. విమోచన ఎవరికి కావాలి? బంధించబడిన వారికి, బానిసలకు విమోచన కావాలి. ఆ రోజుల్లో విమోచన అనే పదానికి చాలా విలువ ఉంది. జాగ్రత్త వినండి. పేతురు ఈ పత్రిక రాసే సమయంలో, అనగా క్రీస్తు పూర్వం ఆ 1వ శతాబ్దంలో, ప్రియులారా, విమోచన అనే పదానికి చాలా విలువ ఉంది. ఎందుకంటే రోమా ప్రభుత్వంలో ఇంచుమించుగా 60 లక్షల మంది బానిసలు ఉండేవారంట. ఎంతమంది? 6 మిలియన్. 60 లక్షల మంది బానిసలు. ఈ బానిసలకి ఏమి లేదు? విమోచన లేదు. ఒక బానిసగా ఉన్న వ్యక్తి విమోచింపబడ్డాడు అనంటే అది ఎంతో గొప్ప విషయం వాళ్ళకి. ఒక బానిస ఎప్పుడు విమోచింపబడతాడు? ఎవరి దగ్గరైతే బానిసగా ఉన్నాడో ఆ యజమానికి అయితే ఈ బానిస డబ్బులన్నా ఇవ్వాలి. డబ్బులు ఇవ్వాలి. ఓ రేటు ఉంటుంది కదా బానిసలకి. ఆ డబ్బులు కనుక ఈ బానిస ఇవ్వగలిగితే విడిపించుకోవచ్చు. లేదు అంటే ఎవరైనా వచ్చి డబ్బు చెల్లిస్తే అప్పుడు విడిపిస్తారు. కాబట్టి విమోచన అనేది చాలా విలువైంది. ఆ రోజుల్లో బానిసలుగా ఉంటూనే ప్రభువుని నమ్మిన క్రైస్తవులు ఉన్నారు కదా. ఉన్నారా లేదా? ఉన్నారు. అయితే వారు మనుషులకి బానిసలైతే మరి దేవుడు మనల్ని కూడా ఏం చేశాడు? విమోచించాడు. ఎందులోంచి విమోచించాడు అని అంటే, రండి చూద్దాం. 1 తిమోతి. ఇవి మనకి ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి అనే విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. తీతు పత్రిక తీయండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. 3వ వచనంలో ఉంది, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకు ఏమైపోయామంట? మనం దేనికి? నానా విధములైన దురాశలకు భోగములకు ఎలాంటి వాళ్ళం? మనం దాసులమై ఉండి, మనం గతించిన జీవితం అలాంటి వాటికి మనం దాసులమై ఉండి దుష్టత్వమునందు అసూయనందును కాలము గడుపుచు
అసహ్యులమై ఒకరినొకరు ద్వేషించుచూ ఉంటిమి. ఇది మన పాత నిబంధన జీవితం, పాత జీవితం. అనగా దురాశలకు, భోగములకు దాసులుగా ఉంటూ దుష్టత్వంతో కూడిన పనులు చేస్తూ ఉన్నాం. అలాగే యోహాను సువార్త 8:34 అంటారు, యేసుప్రభువే అంటారు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడే. ఇక్కడ పేతురు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు, ఏమనంటే, నా ప్రజలారా, మీరొకప్పుడు పాపానికి దాసులే, అలాగే మీ అపవిత్రమైన పనులకు మీరు దాసులే. అలాంటి మిమ్మలను క్రీస్తు తన అమూల్యమైన రక్తము చేత ఏం చేశాడు? మిమ్మల్ని విమోచించాడు. ఆయన పాపం అనే దాస్యత్వం నుంచి మాత్రమే విమోచించడం కాదు, కానీ పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుంచి కూడా విమోచించాడు. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుంచి కూడా మనల్ని విమోచించాడు. లోకస్తులు ఏ జీవితంలో బ్రతుకుతున్నారో వాళ్ళకది చాలా గొప్పదని అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే దాని నుంచి విడిపించబడ్డారో మనం ఒక్కసారి పాత నమ్మకాలకి, పాత అలవాట్లకి ఒక్కసారి మనం ఆలోచిస్తే మన మీద మనకే చిరాకేస్తుంది. అరే, నేను అప్పుడు ఎలా ఈ పనులు చేశాను? ఎందుకంటే ఆ గతంలో మనం చేసినవన్నీ పితృపారంపర్యం వ్యర్థ ప్రవర్తనలే అవన్నీ. దేవుడు వాటి నుంచి కూడా మనలను విమోచించాడు. ఎలా విమోచించాడు అని అంటే, తన రక్తాన్ని మన కొరకు ధారపోయడం ద్వారా. ఇందులో ఏముందంటే, దేవుడు మన మీద చూపించిన ప్రేమ, అపరిమితమైన ప్రేమ. ఎప్పుడూ మనకి జ్ఞాపకం ఉండాలి, మనం పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు సిలువలో ఏమిచ్చాడు? ప్రాణం ఇచ్చాడు. పరిశుద్ధంగా బ్రతకడానికి అన్నిటికంటే ఇదే గొప్ప ప్రేరణ అవ్వాలి. ఏంటా గొప్ప ప్రేరణ అంటే, దేవుడు నన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించి నన్ను విమోచించాడు, నన్ను ప్రేమించి నన్ను కొన్నాడు. మరి ఇంతగా ప్రేమించిన దేవుణ్ణి ఈ పాపిష్టి పనులు చేసి ఎలా దుఃఖపెడతాను నేను? ఇలాంటి ప్రేరణ మనకెప్పుడూ ఉండాలి. ఒక ఆమె, ఇది నిజంగా జరిగింది, ఆమె క్రైస్తవురాలే, రక్షించబడిన విశ్వాసే. ఆమె ఒక ఫోటో చూసిందంట. ఆ ఫోటోలో యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నాడు. సిలువలో వేలాడుతున్న ఆ ఫోటో కింద ఇలా రాసుందట, నీ కొరకు నేను నా ప్రాణం ఇచ్చాను, నువ్వు నా కొరకు నువ్వేమిచ్చావు అనే ప్రశ్న ఉందంట కింద. ఆ ప్రశ్న ఈవిడ చదివి, ఎప్పటి నుంచో విశ్వాసిగానే ఉంది, కానీ ఆ ప్రశ్న చదివేసరికి ఆమెకి గుండెల్లో ఏదో మంటలాగా, నిజమే ప్రభువా, నువ్వు నా కొరకు మరణించావు, మరి నా జీవితంలో నీ కొరకు నేనేం చేశాను అనే ఆలోచన వచ్చి ఒక గొప్ప కీర్తన రాసిందంట ఆవిడ. అది ఇంగ్లీష్లో పాడుకుంటారు. ఆ గొప్ప కీర్తన వెనకాల ప్రేరణ ఏంటంటే, ఆమెకు అర్థమైంది, నా కొరకు నా ప్రాణప్రియుడు చనిపోయాడు, ఆయన కొరకు నేనేమిచ్చినా, ఆయన ప్రేమకు నేనేమిచ్చినా ఆయన రుణాన్ని నేను తీర్చలేను. ఆయన ప్రేమ మనకెప్పుడూ జ్ఞాపకం ఉండాలి. ఆయన ప్రేమ మనలను బలవంతం చేయాలి. పౌలు అంటాడు కదా, క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతం. ఎంత బలవంతం అంటే, ఆ క్రీస్తు కొరకు వాళ్ళు ఎన్ని కష్టాలైనా పడడానికి ఇష్టపడ్డారు. నేను ఇలా అంటాను, యేసు ప్రభు కొరకు ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుని మన బలహీనతల్ని, మన పాపాలనే విడిచిపెట్టకపోతే ఆయన కోసం మనం ఏమిస్తాం చెప్పండి? ఏమి ఇవ్వగలం ఆయనకి? నేను ముగిస్తూ చెప్తున్నాను నేను ఈ మాటలు. ఆయన మన కొరకు శ్రమ పడ్డాడు, ఆయన మన కొరకు నలగొట్టబడ్డాడు, ఆయన మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఎందుకు అంటే, మనం ఆయన కొరకు జీవిస్తామని. ఆ మాట చదివించి నేను ముగిస్తాను, తీయండి. 2 కొరింథీ 5వ అధ్యాయం. పౌలు అన్న మాట,
2 కొరింథీ 5వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి ఏముందో. తీశారు అందరూ? 2 కొరింథీ 5:14. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేయుచున్నది, ఎలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు. చూడండి జాగ్రత్తగా. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. దీనిని ఇలా మీకు అర్థం అవడానికి ఇలా చెప్తాను. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, యేసయ్య నువ్వు అసలు ఎందుకు చనిపోయావు, మీరు ఎందుకు చనిపోయారు అని అడిగితే ఆయన ఇలా అంటాడు, నువ్వు నా కొరకు జీవిస్తావని నేను నీ కొరకు మరణించాను. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, యేసయ్య అసలు మీరంత భయంకరమైన మరణం ఎందుకు వచ్చింది మీకు? అదేమైనా యాక్సిడెంటల్ మరణమా? కాదు కదా, ముందుగానే నిర్ణయించబడింది. పాపుల కొరకు క్రీస్తు మరణించాలి, అది ముందుగానే వ్రాయబడి ఉంది. అదేదో అకస్మాత్తుగా జరగలేదు. యేసుక్రీస్తు అసలు ఈ భూమి మీదకి వచ్చిందే ఆయన మన కోసం ఏమి ఇవ్వడానికి? ప్రాణం ఇవ్వడానికే వచ్చాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, అసలు ఎందుకు ప్రభువా అంత సిలువ మరణం ఎందుకు? అంత దారుణాతి దారుణమైన దెబ్బలు తిని అంతగా నువ్వు గాయపరచబడి ఎందుకు నువ్వు మరణించాలి అని అంటే, ఎందుకో కాదు, ఈ లోకంలో నువ్వు జీవించేటప్పుడు నువ్వు నా కొరకు జీవిస్తావని నేను మరణించాను. అలాంటి క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేయాలి. పరిశుద్ధంగా జీవించడానికి ఆయన ప్రేమ మనల్ని బలవంతం చేయాలి. నిజంగా చెప్తున్నాను, దేవుని ప్రేమ జ్ఞాపకం ఉన్న ఏ ఒక్కడూ కూడా పాపంలో కొనసాగలేడు. పాపం చేయడం నేను చెప్పడం లేదు, పాపంలో కొనసాగలేడు. ఒకవేళ అనుకోకుండా ఎవరు ప్రేరేపణ వలన ఒకవేళ పడిపోయినా, పాపం చేసిన వెంటనే, అరే నేను క్రీస్తు బిడ్డను కదా, నేను క్రీస్తుని వెంబడిస్తున్నాను కదా, నా కొరకు ప్రభు చనిపోయాడు కదా, అలాంటి నా ప్రభు కోసం నేను బ్రతకకుండా ఈ పనికి మాలి పని నేను ఎందుకు చేసాను అని చెప్పి వెంటనే లేగుస్తాం పైకి. ఎందుకంటే ఆయన ప్రేమ మనల్ని ఏం చేస్తుంది? బలవంతం చేస్తుంది. ఆ బలవంతం నీలో జరగకపోతే నువ్వు ఇంకా రక్షించబడ్డావు లేదనేది అనుమానమే. కాబట్టి ఈ విషయాలు మనకి ప్రేరకాలు అవ్వాలి. 5 విషయాలు చెప్పుకున్నాం కదా. ఈ పాపిష్టి లోకంలో చెప్పండి మనం ఎలా బ్రతకాలి? పరిశుద్ధులుగా బ్రతకాలి. ఏంటి పరిశుద్ధత అంటే? దేవుడు దేనిని అసహించుకుంటాడో మనం కూడా దానిని అసహించుకోవాలి. ఆ పరిశుద్ధతలో మనం ఎదగాలి అని అంటే 5 ప్రేరణలు చెప్పుకున్నాం. 1, ఆయన మహిమను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో ఒక రోజున మనము క్రీస్తును చూస్తాము అనే ఆ మహిమను, ఆ నిరీక్షణను మనం కలిగి ఈ లోకంలో ఉంటే మనం పరిశుద్ధంగా జీవించగలం. 2వదిగా ఆయన పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎంత పరిశుద్ధుడో మనకు అర్థమైతే మనం ఈ లోకంలో పరిశుద్ధులుగా బ్రతకగలం. 3వదిగా ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన వాక్యం మనలో ఎప్పటికప్పుడు పరిశుద్ధమైన ఆ క్రియను జరిగిస్తుంది కనుక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు నేర్చుకున్నట్లుగా 4వ మాటగా ఆయన తీర్పును మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ప్రతి వానికి వాని క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. మనం మంచి క్రియలు చేసిన, చెడ్డ క్రియలు చేసిన మన ప్రవర్తనకు, మన క్రియలకు ఆయన ప్రతిఫలం ఇస్తాడని ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకుందాం. 5వదిగా ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ప్రేమ, మన సిలువలో ఆయన మన కొరకు చిందించిన ఆ రక్తము, ఆ బలియాగము ఎప్పుడూ కూడా మనల్ని బలవంతం చేస్తే మనం పరిశుద్ధతలో కొనసాగగలం, దేవుణ్ణి సంతోషపెట్టగలం, దేవుని కొరకు ఈ లోకంలో జీవించగలం. ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఆ సహోదరి, దేవుడు ఆ ఫోటోలో ఆ కింద ఇలా అడిగారు, నేను నీ కోసం ప్రాణం ఇచ్చాను, నీవు నా కోసం ఏమిచ్చావు? ఇదే ప్రశ్న దేవుడు ఈరోజు మనల్ని అడిగితే
ఈరోజు ఇక్కడ కూర్చున్న మనల్ని, ఈ వాక్యం వింటున్న మనల్ని యేసుప్రభు ఇలా అడిగితే, ఇదిగో నేను నీ కోసం ప్రాణం ఇచ్చాను కదా, నువ్వు నాకేమిచ్చావు అనంటే మన హృదయం ఇలా చెప్పుద్ది, నీ కోసం ఇవ్వడం పక్కన పెట్టండి ప్రభువా, కనీసం నేను నీ కోసం జీవించకుండా ఇంకా పాపంలోనే నేను కొనసాగుతున్నానని ఏ ముఖం పెట్టుకుని చెప్తాం ఆయనకి? మనం ఏదో చేయడం పక్కన పెట్టండి, దేవుని కోసం ఏదో చేద్దాం పక్కన పెట్టండి, చెయ్యాలి. కానీ ముందు అసలు మనం ఆయన కోసం బ్రతుకుతామని చనిపోతే కనీసం ఆయన కోసం బ్రతకడం కూడా మనకి చేత కాకుండా ఈ లోకంలోనే పడి జీవించి, లోకస్తుల్లాగే బ్రతికి, లోకస్తుల్లాగే ఆలోచించి, అపవిత్రమైన అపరిశుద్ధమైన జీవితంలోనే మనం బ్రతికి ఇంకేం చెప్తాం ఆయనకి? రండి మనం దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించడానికి ఈ ప్రేరణలు సరిపోతాయి నాకు. దేవా నీ మహిమను, నీ పరిశుద్ధతను, నీ వాక్యాన్ని, నీవు తీర్చే తీర్పును, నీ ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుని ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతుకుటకు, నీకోసం జీవించుటకు నాకు మీరు సహాయం చేయండి ప్రభువా. ప్రతి పాపము నుంచి, ప్రతి అపవిత్రమైన కార్యము నుంచి నన్ను విడిపించి, నీవు దేన్నైతే అసహించుకుంటావో దానినే నేను కూడా అసహించుకునే ఆ పరిశుద్ధతలోనికి నన్ను నడిపించునైనా అని మనం ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. కుమార్ ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం, రెండు చేతులు జోడిద్దాం, ప్రార్థన చేద్దాం. ఆలోచన చేద్దాం ఒకసారి. నేను పరిశుద్ధుడును, మీరు పరిశుద్ధంగా బ్రతకండి అని దేవుడు పదే పదే తన ప్రజలమైన మనకు గుర్తు చేస్తూనే ఉన్నాడు. ఈ లోకంలో, పాపిష్టి లోకంలో మనం జీవిస్తూ ఉండగా, ఈ పాపిష్టి లోకంలో పరిశుద్ధులుగా ఉండడం దేవుని చిత్తం. మరి ఆ చిత్తాన్ని మనము నెరవేర్చాలి అనంటే, పరిశుద్ధతలో మనం నడవాలి అనంటే ప్రేరణలు ఏంటో చెప్పుకున్నాం. ఈ ప్రేరణలు మనకు ప్రోత్సాహాలైతే మనం పరిశుద్ధతలో కొనసాగగలం. దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా నేనెప్పుడూ కూడా నీ మహిమను నేను జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవా నేనెప్పుడూ కూడా నీ పరిశుద్ధతను జ్ఞాపకం ఉంచుకోవాలి. మర్చిపోకూడదు, అది మర్చిపోకూడదు. యెషయా చూసిన దర్శనాన్ని మనం మర్చిపోకూడదు. మోషే ముఖం ప్రకాశించడాన్ని మనం మర్చిపోకూడదు. ప్రభువా నీ పరిశుద్ధత ఎంత గొప్పదో నేను మర్చిపోకూడదు నాయన. అదేవిధంగా ఆయన వాక్యాన్ని మనం మర్చిపోకూడదు. ఈరోజు మనం చెప్పుకున్నట్లుగా ఆయన తీర్పును మనం మర్చిపోవద్దు, ఆయన ప్రేమను మనం మర్చిపోవద్దు. వీటిని మనం మర్చిపోతే ఖచ్చితంగా మనం పాపంలోనే కొనసాగిపోతాం. ఏ బాధ ఉండదు, అసలు పాపం చేశామనే నొప్పి కూడా ఉండదు మనకి. ఆ స్థితిలోకి మనం వెళ్ళకూడదని దేవుడు ఈరోజు మనలను ప్రేమించి ఈ వాక్యం అందించగా మనసారా అడుగుదాము, హృదయపూర్వకంగా అడుగుదాము, చేతులు జోడించి అడుగుదాము. ప్రభువా నీవు అసహించుకునేదాన్ని నేను అసహించుకునే ఆ గొప్ప పరిశుద్ధ జీవితం నాకివ్వండి నాయన. ప్రభువా నా జీవితంలో పరిశుభ్రత కోసం నాకున్న శ్రద్ధ పరిశుద్ధత కోసం నేను చూపించడం లేదు. ఒప్పుకుంటున్నాను ప్రభువా, ఒప్పుకుంటున్నాను నీ సన్నిధిలో. నన్ను పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. నీకిష్టమైన బిడ్డగా ఈ లోకంలో జీవించటానికి ఈ ప్రేరణలు నాకు ప్రోత్సాహాలై
ముందుకు నడిపించడానికి సహాయం చేయండి ప్రభువా అంటూ ఎవరికి వాళ్ళమే ప్రార్థన చేసుకుందాం. దేవుడు జ్ఞాపకం చేస్తున్న ప్రతి పాపాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకుందాం, విడిచిపెడదాం. ప్రభువా, నీ కొరకు నేను ఈ లోకంలో జీవించుటకు నీ కృప నాకు సహాయంగా నన్ను నడిపించే విధంగా చేయండి అంటూ ఎవరికి వారమే ప్రార్థన చేసుకుందాం.